భలే అయితే ఇప్పుడే తాకినట్టు అనిపించింది. అమ్మా, ఇక మీ వారసురాలికి ఎలాంటి ప్రాణాపాయం రాదు. నెల రోజుల్లో మీ మనవరాలు మీ దగ్గరికి తిరిగి వస్తుంది. అప్పటిదాకా శత్రువుల కంటపడ్డా ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఎవరూ గుర్తుపట్టలేని విధంగా దిగ్బంధనం చేశాను. ఎదురుపడ్డా శత్రువులు కూడా ఆమెను గుర్తించలేరు. నా మనవరాలు నా ఇంటికి క్షేమంగా తిరిగొస్తే చాలు స్వామి. ఈ ఇంటికొచ్చాక కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మా ఇంటికొచ్చాక నా కూతురికి నేనే ఒక రక్షకుడుగా ఉంటాను స్వామి. కానీ ఒక్కటి, చిన్న చిన్న గండాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని కూడా అధిగమించి మీ ఇంట్లో దిగ్విజయంగా అడుగు పెడుతుంది. ఆ గౌరికి నా వారసురాలికి మాకు తెలియకుండా అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి బదులుగా ఒక యువరాణిలా పట్టాభిషేకం చేస్తాం, వేడుకలు జరిపిస్తాం. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న నా మనవరాలిని ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాం. శుభం. दिखसोदरां पद्मपत्राय ताक्षीं हेमाभां पीतवस्त्रां करकल्तलहस्ते पद्मां वरांगीं सर्वालंकारयुक्तां सततमवेत्तनं राम भवानीं. అక్షంతలు తీసుకోండి, ఇలా వేసేయండి అమ్మా. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. ఏంటి శివయ్య ఇంత లేటుగా వచ్చారు? బార్సాలు కదా, గౌరీకి పాపకి బట్టలు తెద్దామని సంతకెళ్ళి వస్తున్నాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మాకుండటానికి మీరు చోటిచ్చారు, అది చాలదా? రండి వెడదాం. రండి, అలా కూర్చోండి. ఎరా అప్పలరాజు, అప్పుడే మరదలతో ఆటలు మొదలెట్టావా? ఆడికి చాలా నచ్చేసినట్టుందబ్బా. బంగారు ఊయల్లో ఊగవలసిన పిల్ల ఇవాళ 10 మందిని పిలిచి పప్పన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అమ్మా, పాప తండ్రి పేరు మీ పేరు చెప్పండి. మా వారి పేరు శ్రీపతి, నా పేరు అమ్మ సరోజ. సరోజ చెప్పండి పంతులు గారు. సరోజ అస్మాకం సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధిసిద్ధం శ్రీపతి నామధేయస్య సహ ధర్మపత్ని సమేతస్య సరోజా నామధేయస్య నామకరణ ముహూర్తస్సు ముహూర్తస్సు ముహూర్తస్తు. నమస్కారం అండి అయ్యా. నమస్తే. తమరు వస్తే పెద్దమ్మ గారు పైకి తీసుకురమ్మన్నారయ్యా. పద. ఈ పెద్ద ప్లేడర్ గారిని ఎందుకు పిలిపించినట్రా? ఫుల్ బాటిల్లో లక్కీ డ్రాప్ మిగిలినట్టు ఆ పెద్ద ముసలు దానికి రోజులు దగ్గర పడ్డాయి కదా, ఆఖరి పెగ్ అయ్యేలోపు ఆస్తి పంపకాలు జరపాలనుకుందేమో. వామ్మో వామ్మో,
కొంపదీసి ఆస్తి మొత్తం ఆ గౌరీ బిడ్డ పేరు మీద రాసేస్తుందేమోరా. అమ్మో, సవితి పోరే తప్పెట్టు లేదా నేను భయపడుతుంటే ఆస్తి కూడా దక్కకుండా పోతుందా? నమస్కారం అమ్మగారు. నమస్కారం లాయర్ గారు, కూర్చోండి. వీరయ్య, తలుపు దగ్గరికేసి వెళ్ళు. అలాగే అమ్మగారు. ఈ వీలునామా నా తదనంతరం గాని బయట పెట్టకూడదు ప్లేడర్ గారు. పూర్తి రహస్యంగా ఉంచండి. అలాగే అమ్మగారు. నా యావదాస్తిని నా మనవరాలి పేరు మీదే రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ వంశాన్ని ఉద్ధరించే ఆడబిడ్డ జననం జరిగిపోయింది కాబట్టి ఆస్తి మొత్తం ఆ బిడ్డకే చెందాలని నేను పూర్తి ఆరోగ్యంగా ఉండి ఎవరి బలవంతంగాని ప్రోద్బలంగాని లేకుండా రాయించి ఇస్తున్న వీలునామా ఇది. నా స్థిర చరాస్తులన్నీ కూడా శ్రీపతికి గౌరికి పుట్టే బిడ్డకే చెందాలి. ఆ బిడ్డ మేజర్ అయ్యేంత వరకు నా కోడలు ముక్తాదేవి గార్డియన్గా ఉంటుంది. అమ్మా, పాపకి ఏ పేరు పెడుతున్నారు? ఆ అమ్మాయి పుట్టిన వేళను బట్టి చూస్తే రాజయోగం కనిపిస్తోంది. మహర్జాతకరాలు కాబట్టి ఆలోచించి మంచి పేరు నిర్ణయించుకోండి. అది ఈ బియ్యంలో ఉంగరంతో రాయండి. అమ్మా, ఇవాళ రేపు కోర్టుకు సెలవులు కాబట్టి రిజిస్టర్ చేయించటం వీలు కాదు. కాబట్టి ఇవి మీ దగ్గరే జాగ్రత్తగా భద్రపరచండి. నేను సోమవారం వచ్చి తీసుకెళ్తాను. ఇక్కడ సంతకం చేయండి అమ్మా. భూలక్ష్మీదేవి బ్రహ్మాండమైన జాతక బలం ఉన్న పేరమ్మా. మనం ఆ గౌరిని చంపేశామని సంబరపడ్డాం. ఇంకో వాళ్ళకి భూమి మీద లక్కీ డ్రాప్స్ ఉన్నాయి. పైగా వారసురాల్ని కని మరీ తిరిగి వచ్చారా? అవును, ఓ ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ముగ్గురు కలిసి వచ్చారు. ఓ 90, 60, 40 పెగ్గుల ఇంటి ముందు నిలబడ్డారు. రేయ్, ముందు ఆ మందు భాష మాట్లాడడం మానకపోతే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మందు తాగటానికి మూతి పళ్ళతో అవసరం లేదని సురాపాన శాస్త్రం చెప్పింది. నువ్వు మారవరా? రేయ్, అవతల నీ చెల్లెలు భవిష్యత్తురా. నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? లేదు, పెగ్గు కొట్టినట్టే ఉంది. ఇదిగో,
ఆస్తి మొత్తం ఆ గౌరీ కూతురికెళితే నీకు నాకు నీ చెల్లెలకి చెప్పే మిగులుతుంది. రేపు ఉదయం ముందు ఆస్తి పత్రాలు కొట్టేసి ఆ తర్వాత పెద్ద ముసల్దాన్ని చంపేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? రేయ్, మర్డర్ చేసినా మన చేతికి బ్లడ్ అంటకూడదురా. ఆస్తి పత్రాలు నువ్వు కొట్టే, ఆ ముసల్దాని సంగతి నేను చూసుకుంటాను. ఫిక్స్. ఈ పాయసం తాగితే ఈ వంశానికే మూల విరాట్టు లాంటి భూలక్ష్మీదేవి హరి ఓం తత్సత్. ఈలోగా ఆస్తి పత్రాలు దక్కించుకుంటే మా పని కూడా హరి ఓం తత్సత్. అత్తయ్య వస్తున్నా. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి శేషమ్మా? ఇవాళ నా మేనల్లుడు నాగరాజు పుట్టినరోజు అత్తయ్య గారు. అందుకే పాయసం చేశాను. ముందుగా మీకే ఇవ్వాలని వచ్చాను. అక్కడ పెట్టమ్మా, పూజ పూర్తయ్యాక తీసుకుంటాను. అలాగే అత్తయ్య గారు, తప్పకుండా తాగాలి. తర్వాత నాగరాజుని మీ ఆశీర్వాదం కోసం పంపుతాను. అలాగేనమ్మా. ఆశీర్వదించడానికి నువ్వు బ్రతికొండాలి కదా. నా గదిలో ఏం చేస్తున్నావు నాగరాజు? నా పుట్టినరోజు కదా అమ్మమ్మ గారు, మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ప్రయోజకుడివై నిండు నూరేళ్లు పూర్ణ ఆయుష్తో సంతోషంగా ఉండు నాయనా. ఆశీస్సుల కోసం వచ్చావు. నోరు తీపి చేద్దామనుకుంటే అందుబాటులో ఏమీ లేదు. ఇదిగో మీ అత్త నీ పుట్టినరోజు కోసం పాయసం చేసింది. తీసుకో నాయనా. మహాప్రసాదం. లక్కీ డ్రాప్. వస్తానమ్మమ్మ. మంచిది నాయనా. పాయసం తాగాను. పాయసం తాగావా?
మిగిలినదా శోకం కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా ముక్తా అత్తయ్యగారు, ఏమిటి వైరాగ్యం? నా ప్రయాణం ముగిసింది ముక్తా. పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అంత మాట అనకండి అత్తయ్యగారు. ఈ ఇంటి ఇలవేల్పు మీరు, మా కులదైవం మీరు. ఆశీస్సులందించే చెయ్యి చాచి ఆశించే స్థాయికి దిగిరాకూడదు. మీ చెయ్యి ఎప్పుడూ పైనే ఉండాలి. నాయనమ్మ, ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నాను నాయనమ్మ. అవునత్తయ్యా, గర్భగుడిలో అమ్మవారిలా కనిపించే మీరు ఏ పూజలకు నోచుకొని శిలా విగ్రహంలా కనిపిస్తుంటే చూసి తట్టుకునే శక్తి మాకు లేదత్తయ్య గారు. బాధపడకండమ్మా, నేనున్నా పైనున్నా మీతోనే ఉంటాను. నా ఆశీస్సులెప్పుడూ మీకుంటాయి. ఈ బంధాలు బాధ్యతలు బరువైపోయాయి. అందుకే ఈ కుటుంబ గౌరవాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ముక్తా. అత్తని అమ్మనుకున్నావు, అత్తింటినే పుట్టింటిగా మార్చుకున్నావు. కోడలివైనా కూతురువై మెలిగావు. నీకన్నా ఈ బాధ్యత మోసే అర్హత ఇంకెవరికుంటుందమ్మా? తీసుకో. ఏనాటికైనా గౌరితో పాటుగా మన వారసురాలు ఈ ఇంటికొస్తుంది. ఆ బిడ్డని నా అంశగానే ఆదరించండి. యావదాస్తిని తన చేతిలోనే పెట్టండి. ఏ సంశయాలు వద్దు. ఆ బిడ్డే మన వంశాన్ని ఉద్ధరిస్తుంది. రాజ్యలక్ష్మీదేవి రూపాన్ని ధరిస్తుంది. మిమ్మల్నందర్నీ చల్లగా కాపాడుతుంది. ఈ అప్పగింతలన్నీ ఎందుకు అత్తయ్య గారు? కాదనకు తల్లి. జాగ్రత్తగా ఈ ఇంటిని కాపాడుకో. రాబందుల రెక్కల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. దాయాదుల కన్ను మనమీద పడింది. మొదటిసారి నా ఇంట్లో విషప్రయోగం జరిగింది. కారణం ఎవరని వెతకాల్సిన పని లేదు. రాజ్యలక్ష్మీదేవి అందరికీ రక్ష. సుమంగళిగా వర్ధిల్లు తల్లి.